ప్రసాద్ గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. జీవి రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశారు? అంటే నిర్దిష్టమైన కారణాలు ఏమైనా మనకి తెలిసాయా? మా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అమ్మా. పార్టీకి నిక్కచ్చిగా నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళని ఇలా వేల మీద లెక్కెట్టచ్చు. తెలుగుదేశం పార్టీ ఉందనుకోండి, సురేందర్ నాయుడు యొక్క కమిట్మెంట్ ఆయన తెలిసిన నాకు తెలియదు, కానీ నాకైతే బాగా తెలుసు ఆయన ఎప్పటి నుంచి పని చేస్తున్నాడు, ఎంత పోరాటం చేస్తున్నాడు. అలాగే పాదయాత్ర వెంకటేశ్వరరావు, ఆ పాదయాత్రలోనే జగన్మోహన్ రెడ్డి వెనకాల అడుగుల్లో అడుగులు వేసుకుని నడిచిన వాడికి వాళ్ళు ఏ స్థానం ఉందో ఎలా ఉన్నారో ఒకసారి గమనించుకోమంటారు ఇద్దరు. నేనే ఐ డోంట్ నో టు కాంట్రాడిక్ట్ దెం. ఎందుకంటే ఇవాళ ఒక పార్టీని నమ్ముకుని కొంతమంది వ్యక్తులు వాళ్ళ అన్ని వాళ్ళ శక్తియుక్తుల్ని, వాళ్ళ ఆర్థిక సంపాదనని సంపాదించుకునే సామర్థ్యాలు అన్ని పణంగా పెట్టుకుని వాళ్ళు పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఇవాళ నా ప్యానలిస్టులు ఇద్దరికి కూడా నేను చాలా గర్వంగా చెప్పుకోగలను ఇద్దరు పేర్లు, ఎందుకంటే ఐ నో దేర్ కమిట్మెంట్స్. అట్లాగే జీవి రెడ్డి కూడా నేను కూడా చార్ట్ అకౌంటెంట్, వాడు నాకు సబ్ జూనియర్, బట్ ఐ నో వాట్ హీ ఈస్. ఆత్మస్థైర్యం, ఆత్మనిర్భరం, చిత్తశుద్ధి, ఆత్మాభిమానం, మోరోవర్ పనిచేయడం. ఏ పార్టీలో జాయిన్ అయితే ఆ పార్టీ కన్నతలతో సమానం అనుకునే కమిట్మెంట్ తో పనిచేసి ఎలక్షన్స్ ముందు నిజంగా అతను పోరాటం చేసిన విధానంలో అసలు ఎవరు, నేను కాదు, ఈవెన్ సురేందర్ నాయుడు గారు కూడా కాంట్రడిక్ట్ చేయలేదు. ఒక వైఎస్ఆర్సీపీతో రాజకీయ అరంగేటం, అలా తదనంతరం కాంగ్రెస్ లో జాతీయ అధికారి, అలాగే తెలుగుదేశం జాతీయ అధికారి, ఇవాళ ఒక కార్పొరేషన్ చైర్మన్. ఎక్కడో మార్కాపురం నుంచి ఒక సామాన్య కుటుంబం నుంచి రాజకీయ ఆచ్ఛేదన లేకపోతే, ఉదాహరణకి పాదయాత్ర వెంకటేశ్వరరావు గారికో సురేందర్ నాయుడు గారికో ఫ్యామిలీ నేపథ్యాల్లో వెనకాతల మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని పరిరక్షించే విధానం వేరేగా ఉంటది. ఎవరు లేని వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళంతటా వాళ్ళు ఎదిగితే పైపచ్చు ఒక కార్పొరేషన్ చైర్మన్ ఒక ఉన్నత స్థాయి పదవి. అంటే నేను ఒకటి చెప్పగలను, గతంలో కేబినెట్ హోదాకి ఇంచుమించు ధీటుగా ఉండేది. ఇవాళ జీతభత్యాలు కూడా తగ్గించి ఆయన జీతం మిగిలిన కార్పొరేషన్ చైర్మన్తో కంపేర్ చేస్తే తక్కువ కూడా. మోర్ ఓవర్ అతను ఇవాళ మీకు చెప్పాలంటే ఒక విధంగా 9 నెలల ఈ రాజకీయ ప్రస్థానంలో, ఈ ఎన్డీఏ కూటమిలో ఎక్స్చెక్కర్ కి ₹1 కూడా దాని ఏమంటారు ఫైబర్ నెట్వర్క్ నుంచి ₹1 ఆదాయం ఎక్సెస్ ఇవ్వనని నిస్సహాయ స్థితిని వ్యక్తపరచడం కూడా తప్పేనా? ఎందుకంటే దానికి సహాయ సహకారాలు అందిస్తున్న విధానం చూసుకోగలిగితే, నాకన్నా సురేందర్ నాయుడు గారు అనే ఒక పెద్ద మనిషికి ఇంకా ఎక్కువ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునేదాకా ఉన్న విధానం విసెస్ ఆయన 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఇవాళ మళ్ళీ కొత్తగా ముఖ్యమంత్రి అయిన దాంట్లో వెంటనే ఆయన బ్యూరోక్రాట్స్ షూస్ వేసుకోగలుగుతాడు అన్నది ఇంకోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇవాళ జీవి రెడ్డి అనే వ్యక్తి యొక్క రాజీనామా, తదనంతరం పార్టీ సభ్యత్వానికి ఇదంతా ఒక ఎత్తి అయితే, ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ ని జిఐడికి అటాచ్ చేయడం అంటే ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే తప్పు జరిగింది అన్నది. మరి ఏమీ చేయలేదు, అయినా సరే ముఖ్యమంత్రి హోదాలో నేను ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే పార్టీ వేరు నేను వేరు, మళ్ళీ బ్యూరోక్రాట్స్ చుట్టూ తిరుగుతూనే ఉంటాను నేను అన్నది ఇంకొకసారి మళ్ళీ ప్రూవ్ చేశారు. 95 ముఖ్యమంత్రి ఆయన మాటకి ఇంకోసారి అండర్లైన్ చేసుకుంటే, 95 నుంచి ఈ రోజు దాకా జరిగిన ముఖ్యమంత్రి 14 సంవత్సరాల ప్రస్థానంలో ఒక్క ఇంచి కూడా మార్పులని నిలువెత్తు నిదర్శనమైన విగ్రహం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ప్రూవ్ అయింది. ఈ పార్టీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ ఓన్లీ భజన చేసుకుంటూ కూర్చోడమే, ఇంకొక మార్గమే లేదు. ఎందుకంటే ఇవాళ రేపొద్దు సురేందర్ నాయుడు గారికి ఆ ఫైబర్ నెట్వర్క్ బ్రాంచ్ ఇచ్చిన, ఇన్నాళ్ళు ఆయన చిత్తశుద్ధికి పార్టీ చాటుకున్నా, దానికి ఆయన నిలబడినా, లేదంటే రేపు నేను నా ఆదర్శాలు, నా మనోభావాలు, నేను పార్టీకి నాకున్న కమిట్మెంట్ అని నిట్ట నిలువున నిలబడినా సరే జీవి రెడ్డికి జరిగిన అవమానమే సురేంద్ర నాయుడు గారికి జరిగిన నేను ఆశ్చర్యపడింది. ఎందుకంటే బ్యూరోక్రాట్స్ మాత్రమే పరిరక్షించుకునే చంద్రబాబు నాయుడు గారు అనేది ఇంకోసారి మళ్ళీ మనకి ప్రూవ్ అవుతాను. ఇట్ ఈస్ బీన్ a track record of respect to చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి హోదాలో. ముఖ్యమంత్రి అనే పదానికి అర్థం పరమార్థం బ్యూరోక్రాట్స్ చుట్టూ. ఈయన నాకు తెలిసి రామారావు గారు లేదా మహానుభావుడు పివి నరసింహారావు గారు ఎవరు శిష్యుడు కాదు, జలగం వెంగళరావు గారు శిష్యుడు నేను గంట పరంగా చెప్పాను. బికాస్ ఈఎస్ అండర్ ద క్లస్టర్స్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ అండ్ ఈ లాస్ట్ హిస్ పవర్ ఆల్సో. అలాగే ఈయన కూడా ప్రతిసారి పదవిని అధిరోహించడం, ఈ బ్యూరోక్రాట్స్ ధర్మం అని పార్టీలో ఉన్న నాయకుల్ని విస్మరించడం, తర్వాత పదవికి చ్యుతులు అవ్వడం, ఇది సర్వసాధారణ ప్రక్రియ తెలుగుదేశంలో. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తి, ఈయనకి నెత్తి మీద పిడుగులాగా వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. ఇవాళ జీవి రెడ్డి గారు అనే వ్యక్తి
చంద్రబాబు గారి చుట్టూ ఉన్న కారణంగా ఆయనకి పదవి వరించడం ఒక మెరాకల్. ఎందుకంటే వాళ్ళ తపేలా ఛానల్లోనే కూర్చుని ఎదిరించిన తర్వాత కూడా పిలిచి తాంబూలం ఇచ్చి పేరెంట్ ఇవ్వడం అనేది రేరెస్ట్ ఫినామినా. అది జరిగింది, అద్భుతం. అయిపోవచ్చు ఆయన జీతం కూడా మిగిలిన కార్పొరేషన్ తో చూసుకుంటే తక్కువ జీతం. ఇదంతా ఒక ఎత్తి అయితే తదనంతర పరిణామాల్లో ఇవాళ జరిగిన రీత్యా మొదట అడిగే 400 పైచీలకు ఆయన ఉద్యోగం తెచ్చాడు. ఈ తెలుగుదేశం కొన్న పెద్ద పిడుగు ఏంటంటేనమ్మా ఆ చుట్టూ ఉన్న ఇంటెలిజెన్స్ మాటల్లో అన్న దాంట్లో జీవిరెడ్డి కూడా బలైపోయాడు. గతంలో ఇంటెలిజెన్స్ మాటలు నమ్మి బలే తెలుగుదేశాన్ని చూసాం, కానీ ఫస్ట్ టైం కార్పొరేషన్ చైర్మన్ రూపంలో జీవిరెడ్డినే చూసాం. వాళ్ళకి తెలుసో తెలీదో 385 మంది పైచిలుకున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాత్కాలిక దాన్ని ఏమంటారు ఆపద్ధర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడే 385 మంది పైచిలుకును తొలగించిన తర్వాత కూడా 400 పైచిలుక ఉద్యోగాలు తొలగించడం మొదటి అడుగు పడింది జీవిరెడ్డితో. తదనంతరం వాళ్ళ పార్టీ పరంగా గౌరవ మంత్రికో గౌరవ ముఖ్యమంత్రి గారికో ఈ క్రెడిట్ అంతా రావాలి, కానీ ఒక కార్పొరేషన్ చైర్మన్ అంటే గవర్నర్ కి డమ్మీ రూపంలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు ఈ విధమైన అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే ఖచ్చితంగా శిక్షార్హులే. దానికి బీసీ జనార్దన్ రెడ్డి సేమ్ సామాజిక వర్గం అయినా సరే తిట్టడానికి వెనకాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి చదువుకున్నవాడివి, విజ్ఞుడు, విచక్షణ ఉన్నవాడివి, నువ్వు కూడా విచక్షణ రాజ్యంగా ఎలా ఉంటావయ్యా అని అడిగిన దానికి కూడా ఒక సామాజిక వర్గం కానీ జీవిరెడ్డి బలవ్వాల్సి వస్తుంది. ఎందుకు అంటే నిక్కచ్చిగా ఒక జీతం తీసుకుంటున్నందుకు విశ్వసనీయత, విధేయత పార్టీ కార్యకర్త రూపంలో తెలుగుదేశంలో వాడు ఎవడైనా సరే ప్రదర్శించేదానికి విభిన్నంగా ప్రదర్శించాలి. వన్స్ యు ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పవర్, ఈ 3 ఫ్రాంచెస్ లో ఉన్నప్పుడు ఈ ఫ్లాంజెస్ లోంచి వచ్చేది ఫ్లేవర్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ తప్ప వ్యక్తిగతంగా ఒక డిస్కషన్స్ తీసుకుంటే ఇవ్వచ్చు. చైర్మన్ అన్నది పదము మీకు అలంకారమే. అంటే చూడండి, పెళ్లికి వెళ్ళినప్పుడు ఆడపిల్లలు మెల్లో నెక్లెస్లు, వడ్డానాలు ఇవన్నీ పెట్టుకెళ్తారు చూడండి, అలాగే మీ ఇచ్చిన అలంకార ఆభరణమే తప్ప దీనికి ఒక డిస్క్రిప్షన్ ఆడదు. రాష్ట్ర ఖజానాలకి గండిపడినా అయితే వ్యక్తిగతంగా మీ ప్రదర్శన మీరు ప్రదర్శించిన అదంతా క్రెడిట్ గౌరవ మంత్రికో గౌరవ ముఖ్యమంత్రికో గౌరవ పార్టీకో రావాలి తప్ప కార్పొరేషన్ చైర్మన్ అవగానే నేను పార్టీ వ్యక్తి కాకుండా పోతాడన్న అపోహలో ఇవాళ వ్యక్తిగతంగా ఆయన మీదే. అవును ప్రసాద్ గారు, డెఫినెట్ గా వాళ్ళ క్యాడర్ నుంచే, తెలుగుదేశం క్యాడర్ నుంచి, తెలుగుదేశం సోషల్ మీడియా నుంచే గట్టిగా విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. దీని మీద మనం ఒకసారి మీరు అన్నట్టు సురేంద్ర నాయుడు గారితో మాట్లాడదాం. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. తర్వాత మళ్ళీ సురేంద్ర నాయుడు గారితో మాట్లాడు, ఆయన మీకు చాలా గౌరవం ఉంది. సురేంద్ర నాయుడు గారు మీ మీద గౌరవంతో మిమ్మల్ని పర్మిషన్ అడుగుతుంది. ఇరు రాష్ట్రాల్లో అంటే ఇవాళ రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాల్లో ఓ రెడ్డి సామాజిక వర్గం నుంచి జీవి రెడ్డి అనే వ్యక్తి యొక్క వైబ్రేషన్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో అసలు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్, నాట్ ఈవెన్ ప్రిడిక్ట్. అతనికి ఇంక్లూడింగ్ చౌదరి సామాజిక వర్గం నుంచి కూడా అతనికి వచ్చే అప్లాస్ చూస్తే నేనే వాళ్ళ పొద్దు నుంచి ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే నెక్కచ్చిగా పనిచేస్తే, నిబద్ధతతో పనిచేస్తే, విశ్వసనీయతతో పనిచేస్తే, కమిట్మెంట్ తో పనిచేస్తే, పార్టీకి నేను విశ్వవిధేయుడిని వీర విధేయుడిని అనుకుంటే అండ్ ఎక్స్చెక్కర్ కి నాకు ఇచ్చిన గౌరవప్రదమైన పదవికి నా పరంగా ₹1 కూడా నవంబర్ లో పదవి చేపట్టిన తర్వాత కూడా ₹1 ఇవ్వకుండా అన్నప్పుడు తెలుసో తెలియకు ఆయన ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీ క్లీన్ చిట్ ఇచ్చాడు. ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్స్చెక్కర్ అంటే రాష్ట్ర ట్రెజరీకి ₹1 కూడా నష్టం జరగకుండా ఏపీ ఫైబర్ నెట్ గా ఒక్క కనెక్షన్ కూడా కొత్త ఇవ్వలేపారంటే కనెక్షన్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసేసారు. టెక్నికల్ ఇష్యూ ఏంటమ్మా, కనెక్షన్ వల్ల నాకు టెలికాస్ట్ సరిగ్గా అవ్వట్లేదు. ఇది టెక్నికల్ టీం వర్క్ చేయవలసిన దగ్గర దానికి సహాయ సహకారం అందించవలసిన రెస్పెక్ట్ అధికారులు ప్రతిస్పందించినందుకు ఒక చైర్మన్ బాధ్యత వహిస్తే ఎలా ఉంటుందని దానికి తెలుగుదేశం పార్టీకి పడిన ఒక పెద్ద డెంట్ కింద దీన్ని అభివర్ణించారు.